ఓకే సార్. 24/5/26వ తేదీ మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. కల్వకుంట్ల వెంకటేశ్వర్లు కూతుర్ని మైనర్ బాలికను మాయమాటలు చెప్పేసి బలాత్కారం చేసినారని చెప్పేసి దానివల్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి మాకు ఫిర్యాదు వచ్చింది. దాని మీద మేము రిపోర్ట్ తీసుకొని ఫిర్యాదును రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత వాడిని ముద్దాయిగా నిర్ధారించుకొని రాచకండ్రిగా అర్జనవాడలో వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుకున్నాము. ఇది గత 4-5 నెలలుగా అమ్మాయిని మేకలు మేపుకోనికి వెళ్తూ ఈ విధంగా అమ్మాయిని మంచి మాటలతో మోసం చేసి బలాత్కారం చేసినట్టుగా అమ్మాయి తెలిపింది. దాని మేరకు మేము కేసు కట్టి వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలను జాగ్రత్తగా బయటకు పంపేటప్పుడు మంచి చెడ్డ ఆలోచన చేసుకొని ఎక్కడికి పోయింది, ఎప్పుడు పోయింది, ఎక్కడికి ఇంటికి ఎన్ని గంటలకు రావాలనేది ఆలోచన చేసుకొని ప్రతి తల్లిదండ్రులు ఆలోచనతో ఆడపిల్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా బలాత్కరించే కాలాలు అయినాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మన ఆడపిల్లలు, స్కూల్ పిల్లలు కానీ లేకపోతే పనికి వెళ్ళే పిల్లలు కానీ ఎవరితో వెళ్తున్నారు, ఏ టైంలో పోయినారు, ఎన్ని గంటలకు రావాలనేది ఆలోచన చేసుకుంటే అబ్జర్వేషన్ అనేది పెట్టుకుంటే ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ఆడపిల్లల మంచి పద్ధతులు నేర్పించడము, మంచిగా వాళ్ళతో మాట్లాడము, తల్లిదండ్రుల ఆలన పాలన అనేది ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆడపిల్లతో తల్లిదండ్రులు మంచిగా మాట్లాడి వాళ్ళ రోజువారీ పరిస్థితులు ఆలోచన చేసి వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళు ఒంటరిగా లేకుండా ఉండడం చూసుకోవాలి. ముఖ్యంగా స్కూల్కి పోయేటప్పుడు పిల్లలు పోతూ ఉంటారు, వాళ్ళను టీజింగ్ చేసేటోళ్ళు ఉంటారు. అది ఆ పిల్లకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా తల్లిదండ్రులు కానీ లేకుంటే గ్రామ పెద్దలకు కానీ లేకుంటే పోలీసులు కానీ చెప్తే ఆ సమస్యని అప్పటికప్పుడు పరిష్కరిస్తే బాగుంటుంది. అది సరేలే ఏముంది లేని ఆలోచన ఎవరికైనా తెచ్చి ఏమవుతుందో అవమానంగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని దాచిపెడితే అది మితిమీరి పెద్ద సమస్యగా పరిడవిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య చిన్నదైనా పెద్దదైనా స్కూల్కి పోయేటప్పుడు బస్సులో పోయినా, నడుచుకుంటూ వెళ్ళినా, లేకపోతే ఆటోలో వెళ్ళినా కానీ కరెక్ట్గా వాడు డ్రైవర్లు ప్రవర్తన ఎట్లా ఉందనేది కూడా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అదే విధంగా ఇంటికాడ ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారు లేదా, వాళ్ళు చదువు పైన దృష్టి పెట్టినారు, లేకుంటే వేరే విధంగా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూ